భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో మేడే సందర్భంగా స్థానిక క్వారీ మార్కెట్ అన్నా క్యాంటీన్ వెనుకున్న శ్రామిక భవనం వద్ద నుంచి ర్యాలీగా క్వారీ మార్కెట్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మానవహారం నిర్వహించారు. అనంతరం శ్రామిక భవనం వద్ద కార్మికులు మేడే డిఎల్ఎస్ఏ లీగల్ హెయిర్ కౌన్సిల్ ప్రతినిధులు జెండా ఆవిష్కరించి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా హైకోర్టు న్యాయవాది నంబూరి శ్రీమన్నారాయణ మాట్లాడుతూ కార్మిక చట్టాలను రద్దు చేయాలని, లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా కార్మికులకు న్యాయం జరిగేలా చూడాలని, లేబర్ కార్డులు త్వరితగతిన అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వివిధ భవన నిర్మాణ కార్మిక సంఘాల నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మేడే దినోత్సవాలు జరుపుకుంటున్నటువంటి కార్మిక వర్గానికి మేడే శుభాకాంక్షలు. ఈరోజు కార్మిక వర్గం కార్పొరేట్ వ్యవస్థలో తీవ్రమైనటువంటి హక్కుల అణచివేత జరుగుతుంది. ఈ హక్కుల అణచివేతకు వ్యతిరేకంగా 140వ కార్మిక దినోత్సవాన్ని కార్మిక వర్గం జరుపుకుంటున్నారు. తక్షణం కార్మిక వర్గ ప్రయోజనాలకు నష్టం చేకూర్చేటటువంటి కార్పొరేట్ ప్రయోజనాలకు అనుకూలంగా తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా చికాగో అమరవీరులు పోరాడి సాధించినటువంటి 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 12 గంటల పని విధానాన్ని పారిశ్రామిక పరిశ్రమల్లో ప్రవేశపెట్టారు. ఇది సరైనది కాదు. ఒక మనిషి అంతర్జాతీయ లేబర్ ఆర్గనైజేషన్ మేనిఫెస్టో ప్రకారం 8 గంటల పని, 8 గంటలు విశ్రాంతి, 8 గంటలు కుటుంబ సంక్షేమాన్ని చూసుకోవడం కోసం 24 గంటల మేనిఫెస్టోలో చేర్చారు. ఆ మేనిఫెస్టోలో భారతదేశం కూడా సంతకం చేయడం జరిగింది. ILO ఇచ్చినటువంటి ప్రమాణ పత్రాలకు అనుగుణంగా భారతదేశంలో చట్టాలు తయారు కావాలి. కానీ దురదృష్టవశాత్తు భారత పార్లమెంటు అంతర్జాతీయ లేబర్ ఆర్గనైజేషన్ ప్రమాణాలు పాటించడం లేదు. దానికి విరుద్ధంగా ఈ రోజున లేబర్ కోడ్లు తీసుకొచ్చి హక్కులు హరిస్తున్నారు. కార్మిక వర్గం హక్కులు వాటిని రద్దుపరిచి శతాబ్ద కాలం పాటు భారత కార్మిక వర్గం సాధించుకున్నటువంటి 29 చట్టాలు ఏవైతే ఉన్నాయో, న్యాయస్థానాల్లో అమలవుతున్నాయో, ఆ 29 చట్టాలను మాత్రమే అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ముందుగా కార్మికులందరికీ కూడా మేడే దినోత్సవ శుభాకాంక్షలు. ఇందాక మీరు చెప్పినట్టుగా కార్మికులు ఏ పార్టీ అని కానీ, ఏ వర్గం అని కానీ ఏదని కూడా చూడకుండా వారి యొక్క సేవలను నిస్వార్థంగా అందిస్తారు. అదేవిధంగా ఎవరన్నా కానీ, ఎవరికన్నా కానీ న్యాయ సహాయం అందించడానికి మన యొక్క న్యాయ సేవాధికార సంస్థ ఎప్పుడూ ముందే ఉంటుంది. మీరు ప్రతిరోజు కూడా నిత్యం మీకు ఎదురయ్యేటువంటి దిన కార్యక్రమంలో అవ్వచ్చు, లేదంటే మీకు కానీ మీ చుట్టాలకు కానీ ఎవరికన్నా సరే మీకు తెలిసిన వారికి కానీ న్యాయపరమైనటువంటి సహాయం ఎప్పుడు కావాలన్నా మా యొక్క న్యాయ సేవాధికార సంస్థ తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. మీకు ఎలాంటి క్రిమినల్ చర్యల్లో కానీ, అలాగే మీకు ఎప్పుడు ఎవరికి క్రిమినల్ విషయాల్లో కానీ, సివిల్ విషయాల్లో కానీ ఎలాంటి అవసరాలున్నా డిఎల్ఎస్ఏ జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు విచ్చేసి మీరు ఉచితంగా న్యాయ సహాయాన్ని పొందొచ్చు. అలాగే మీలో ఎవరికన్నా సరే కోర్టు కేసుల్లో కానీ, లేదంటే కోర్టు వ్యవహారాల్లో కానీ ఎలాంటి న్యాయ సహాయం కావాలన్నా 15100 ఈ నెంబర్కి కాల్ చేసి ఉచిత న్యాయ సహాయాన్ని మీరందరూ కూడా పొందొచ్చు. అలాగే మీకు ఏదైతే అవసరాలు ఉంటాయో వాటన్నిటికీ కూడా మన యొక్క కోర్టులోని జిల్లా కోర్టు దగ్గర ఉండేటువంటి జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు విచ్చేసి పర్సనల్గా కానీ, లేదంటే ఫోన్లో కానీ మీ యొక్క న్యాయ సహాయాన్ని పొంది మీరు అందరూ కూడా ఈ యొక్క చట్టాలని, వీటి యొక్క వివరాలని కూడా తెలుసుకుని మీకు ఏ విధంగా ఈ న్యాయ సహాయం పొందేటువంటి హక్కులు ఉన్నాయో, అలాగే న్యాయపు సహాయం పొందేటువంటి పద్ధతులు ఉన్నాయో ఇవన్నీ కూడా మా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా తెలుసుకుని మీరు మా యొక్క సేవలను ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మా గౌరవనీయులైన డిఎల్ఎస్ఏ చైర్మన్ గారు, అలాగే సెక్రటరీ గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడికి ఈ మేడే సందర్భంగా మీకు ఏ విధమైన న్యాయ సహాయ సహకారాలు మా సంస్థ తరఫున అందుతాయని చెప్పడానికి మమ్మల్ని పంపించడం జరిగింది.
సో అందరికీ మరొకసారి మేడే శుభాకాంక్షలు తెలుపుతూ మా డిఎల్ఎస్ఏ డిస్ట్రిక్ట్ లీగల్ ఎయిడ్ సర్వీసెస్ అథారిటీ ఏ విధంగా మీకు ఉపయోగపడుతుంది అనే దాని గురించి మాలో ఒక్కొక్కరుగా చెప్తారు మీకు. అలాగే ఈ శ్రామ్ పోర్టల్లో కూడా అందరూ రిజిస్టర్ చేసుకోవాలి. ఈ శ్రామ్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకుంటే కనుక 5 lakhs వరకు కూడా మీకు అందరికీ కూడా ఈ ఇన్సూరెన్స్ అనేది వస్తుంది. సో అసంఘటిత రంగంలో మీరు ఉన్నటువంటి వీరందరూ కూడా సంఘటితంగా ముందుకు వెళ్తూ అందరూ కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. ఎలక్ట్రీషియన్ కావచ్చు, కాపీ మేస్త్రి కావచ్చు, ప్లంబర్ కావచ్చు, పెయింటర్ కావచ్చు, ఇంకా టైల్స్ కావచ్చు, అలాగే కార్పెంటర్ కావచ్చు, ఇలాగ అనేక రకాలు. అయ్యా మీరు తెలుగుదేశమా అని మేము రాము, కాంగ్రెస్ అని మేము రాము, బీజేపీ అని మేము రాము. పార్టీలన్నీ కూడా మాకు ఒక్కటే. కానీ ఈ రోజున మా మీద ఒక దురుద్దేశంగా ఈ యొక్క సైట్ కూడా రకరకాలుగా మాన్యువల్ చేస్తున్నారు మీరు. మేము ఒకటే మనం చేస్తున్నాం, ప్రాణాలైనా అంకితం చేస్తాం కానీ శ్రామిక భవనం వదిలే ప్రసక్తి లేదని సందర్భంగా మనం చేస్తున్నాం. మార్బుల్, గ్రానైట్ ట్రేడ్ యూనియన్, ఈ యూనియన్ అన్ని కూడా కలిసికట్టుగా సుమారుగా మరి 2014 నుంచి ఈ రోజు వరకు పోరాడుతూనే ఉన్నాం. ఈ పోరాట పటిమలో భాగంగా మాకు ఈ రోజున ఈ యొక్క శ్రామిక భవనానికి 2014 నుంచి అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఆనాడు జక్కపూడి రాజా కావచ్చు, రాజానగరం ఎమ్మెల్యే, అలాగే మరి రాజ